నమస్తే వస్తులు అందరు ఎట్లున్నారు? ఈరోజు అయితే డేటు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి పోతున్నాం మనం. ఆ ప్లేస్ ఏందో మంచిగా చూద్దాం. భయ బస్ పోతున్నాం ఈరోజు అయితే. చలో, మన బస్ స్టాప్ ఎంత సూపర్ ఉన్నది చూసుకొని. ఇలాంటి బస్ స్టాప్ ఉంటే 10 నిమిషాలు కాదు, గంట సేపు అయినా మంచి మనకి ఇక్కడ మంచిగా అక్కడ బస్ నంబర్స్ ఉంటాయి. ఇదంతా మ్యాప్ ఉంటుంది, ఎక్కడ దిగాలి ఏంది, ఇక్కడ ఏ బస్సు ఏ టైమింగ్ వస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. ఇక మన బస్సు అయితే వచ్చేసింది, లాగెత్తడమే. ఈడైతే బస్ డ్రైవర్లకి ఇంకా మనకి సపరేట్ ఇట్లా క్యాబిన్ లాంటిది ఉంటుంది, మీరే చూసుకో. సో మనం ఈరోజు వచ్చిన ప్లేస్ అయితే లక్తా సెంటర్. అంతా ఒక 2 బిల్డింగ్స్ అట్లా ఉన్నాయి. మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎట్లయితే మనకు పెద్ద పెద్ద అద్దాల మేడలు ఉంటాయో అట్లున్నాయి చూడ్డానికి. లోపల వెళ్ళనియర్ అయితే తెలియదు, కానీ ప్లేస్ అయితే బాగుంది. పక్కనే మంచిగా రివర్ ఉంది, పెద్దగా రివర్. దీంట్లో బోటింగ్స్ కూడా జరుగుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. మొత్తం బాగుంది. ఇగో ఇది నా వెనకాల ఉన్నది కదా, ఇగో ఇదే లక్తా సెంటర్. ఈ బిల్డింగ్ పేరేమో తెలియదు కానీ అరే ఏమన్నా హైట్ ఉన్నదా అసలు? చీమలు లెక్క కొడుతున్నాం దాని ముంగట. ఇది ఇంకా 325 మీటర్సే. బుర్జ్ ఖలీఫా అయితే 829 మీటర్స్ ఉంటుంది. ఇంకా ఈ బిల్డింగ్ మీదకి అయితే వెళ్ళడానికి చూస్తున్నాము. ఎంట్రీ అయితే ఉంది, కానీ పైనకి వెళ్తామో లేదో అయితే తెలియదు. ఒకసారి చూద్దాం. వాడు టికెట్ ఏమన్నా 1000-2000 మంచిగా అన్నాడంటే దండంలో చూస్తా. టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పేసి వచ్చేద్దాం. ఖతం, బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఇదే ఇంత పెద్ద బిల్డింగ్లో జారూర్ బండ అనుకోకర్రీ, అవి మెట్లు. మనమైతే ఇక్కడికి వెళ్ళి అయితే లోపలికి వచ్చినాము. మొత్తం Z+ సెక్యూరిటీ అంత ఈడనే ఉన్నది. ఏమన్నా అయితే గాలి ఎగిరేసుడే. సేమ్ శంకర్ సినిమాలల్లో పాటలలో ఉండే చూడు లొకేషన్ అట్లానే ఉన్నది కదా. వేరే అనిపించింది నాకైతే. నాకు నీకు నోకియా పాటని గుర్తొచ్చింది చూసినాక. ఇంత పెద్ద పిల్లర్ ఉంది కదా, మీకు ఒక అద్భుతం చూపిస్తా. ఇది చూడండి, ఇది గాలి ఉంది ఫ్రెండ్స్, దోస్తులు. ఇది ఒక్కటే కాదు, అన్ని పిల్లర్లు కూడా గాల్లోనే ఉన్నాయి. ఒరే ఇదంతా ఎట్లా అయిందిరా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మేము ఇక్కడ దాకా అయితే ఫ్రీగానే వచ్చేసినాం, కానీ ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్స్ దాకా పోవాలంటే అయితే భారీ మూల్యం చెల్లించాలి. అంత మూల్యం చెల్లించకుండా బయటకు వెళ్ళి చూసి కడుపు నింపేసుకున్నాం. తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. మనకైతే ఈడ ఏజ్ ఉన్నప్పుడు బొమ్మ ఫోన్ అన్న కొనిచ్చిరో లేదు, కానీ వీడికి ఫోను కథ అంతా వేరే. ఇంకా ఫైనల్లీ ఈ ప్లేస్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. చాలా బాగుంది. ఇంతసేపు అయితే అసలు అర్థమే కాలే. మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్స్, పక్కన మంచిగా రివరు. ఇంకా ఇంకేం కావాలి? ఇంకా వీళ్ళైతే మంచిగా ఒక కాఫీ కానీ ఒక డ్రింక్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు. గంటలు గంటలు కథం కూర్చో. ఒరే అమ్మ ఏమేంద్ర ఒరే, పరుగులు అల్లార్జున్ లెక్కపోతున్నది మంచిగా. ఆంబోతులా తిరుగుతున్నావే ఇంట్లో, అమ్మ అని ఏమంటారా? సముద్రం చూసారా, ఎర్రగుంది. దేవర సముద్రం. ఈ బిల్డింగ్ పక్కన అయితే మంచిగా వాకింగ్ స్పేస్ అయితే ఉన్నది. ఈ చుట్టుపక్కల ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉన్న ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చి ఈవినింగ్ టైమ్స్ అయితే చాలు ఇక్కడికి వచ్చి పడి తిరుగుడే. అడిగేటోడే లేడు వీళ్ళకి.
ఇంకా రిటర్న్లో అయితే వయా మెట్రో అయితే మన రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ మెట్రోస్ అన్నీ అండర్ గ్రౌండే ఉంటాయి, చాలా డీప్ ఉంటాయి. ఎంత డీప్ అంటే ఆ ఎస్కలేటర్ మీదనే మినిమం 2 to 3 minutes అన్న నించోవాలి కింది దాకా పోవాలంటే. ఇక్కడ కూడా సేమ్ మన మెట్రో లెక్కనే ఇక్కడ కూడా కార్డ్స్ ఉంటాయి, దానికి రీఛార్జ్ చేసుకోవాలి. ఒక 5 daysకి ఉంటాయి, 3 daysకి ఉంటాయి, 1 monthకి కూడా ఉంటాయి. మెట్రో కార్డ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే తడే.